బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలలో చిన్న సినిమా అయిన డీసెంట్ బడ్జెట్ ను దక్కించుకున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా మిగిలిన మూవీస్ తో పోల్చితే బెటర్ ట్రెండ్ అనే చూపెడుతూ ఉందని చెప్పవచ్చు. మిగిలిన సినిమాలు ఏవి కూడా బుక్ మై షోలో కనీస బుకింగ్స్ ను కూడా అందుకోలేదు. కానీ ఈ వీకెండ్ లో వచ్చిన మూవీస్ లో చాలా చిన్న సినిమా అయిన ఈ సినిమా ఆల్రెడీ లీకులు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఓపెనింగ్స్ పరంగా కుమ్మేస్తూ ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ముందు నుంచి బజ్ క్రియేట్ అవ్వడం, ఆడియన్స్ కూడా సినిమా క్లైమాక్స్ అలాగే ఓవరాల్ కంటెంట్ పర్వాలేదనిపించే విధంగా నచ్చడంతో మంచి జోరునే బాక్సాఫీస్ దగ్గర చూపెడుతూ ఉండగా తొలి రోజు అలాగే వీకెండ్ లోనే సినిమా మంచి కలెక్షన్లతో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాను ఈటీవీ విన్ యాప్ కోసం స్పెషల్ గా 2 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించారని సమాచారం. ప్రింట్స్ అలాగే పబ్లిసిటీ ఖర్చులు అన్ని కలుపుకొని 2.5 కోట్ల రేంజ్ బడ్జెట్ తో పూర్తయిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ కిందనే మంచి రికవరీని సొంతం చేసుకోగా శాటిలైట్ అలాగే ఇతర రైట్స్ తోనే మేకర్స్ కి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అవ్వగా కొన్ని ఏరియాలలో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో మంచి ప్రాఫిట్ జోన్ లోనే మేకర్స్ ఉన్నారని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే రిలీజ్ అయిన రిలీజ్ కౌంట్ ను బట్టి 2.25 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుందని చెప్పాలి. ఇక తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఓవర్సీస్ లో పర్వాలేదనిపించే విధంగా ఓపెనింగ్స్ ని సాధిస్తూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా వీకెండ్ లో ఈ మార్కును అవలీలగా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద మేకర్స్ కి డీసెంట్ ప్రాఫిట్స్ ను తెచ్చిపెట్టిన సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా సక్సెస్ఫుల్ గా నిలవడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.